యాజకులారా నా మాట ఆలకించుడి, ఇశ్రాయేలు వారలారా చెవినిబెట్టి ఆలోచించుడి. రాజసంతతి వారలారా చెవియొగ్గి ఆలోచించుడి. మీరు మిస్మా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు కనుక మిమ్మును బట్టి ఈ తీర్పు జరుగును. వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి కనుక నేను వారినందరినీ శిక్షింతును. ఎఫ్రాయిమును నేనెరుగుదును, ఇశ్రాయేలు వారు నాకు మరుగైన వారు కారు. ఎఫ్రాయిము, నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు. ఇశ్రాయేలు వారు అపవిత్రులైరి, తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములో చిక్కుపడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యూదావారును తొట్టిల్లుచున్నారు. వారు గొర్రెలను ఎడ్లను తీసుకొని యెహోవాను వెదకబోదురు కానీ ఆయన వారికి తన్ను మరుగు చేసుకొనినందున వారికి కనబడకుండును. యెహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యులైన పిల్లలను కనిరి. ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు. గిబియాలో బాకానాదము చేయుడి, రామాలో బూర ఊతుడి. బెన్యామీనీయులారా, మీ మీదికి శిక్ష వచ్చుచున్నదని బేతావెనులో బొబ్బపెట్టుడి. శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును. నిశ్చయముగా జరగబోవు దానిని ఇశ్రాయేలీయుల గోత్రపు వారికి నేను తెలియజేయుచున్నాను. యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారి వలె ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వారికి అధిక శ్రమ కలుగును. వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఎఫ్రాయిమీయులకు చిమ్మట పురుగు వలెను, యూదావారికి వత్స పురుగు వలెను నేనుందును. తాను రోగి అవుట ఎఫ్రాయిము చూచెను, తనకు పుండు కలుగుట యూదా చూచెను. అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను. రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థపరచజాలడు, నీ పుండు బాగుచేయజాలడు. ఏలయనగా ఎఫ్రాయిమీయులకు సింహము వంటి వాడనుగాను, యూదావారికి కొదమసింహము వంటి వాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చేదను, నేనే వారిని కొనిపోవుదును. విడిపించువాడు ఒక్కడునూ లేకపోవును. వారి మనస్సు తిప్పుకొని నన్ను వెదుకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహు శీఘ్రముగా వెదుకుదురు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించునట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు. గిలాదు పాపాత్ముల పట్టణమాయెను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి. బందిపోటు దొంగలు పొంచియుండునట్లు యాజకులు పొంచియుండి షెకెము మార్గములో నరహత్య చేసెదరు. వారు ఘోరమైన కాముకత్వము జరిగించు వారై ఉన్నారు. ఇశ్రాయేలు వారిలో ఘోరమైన సంగతి ఒకటి నాకు కనబడెను. ఎఫ్రాయిమీయులు వ్యభిచార క్రియలు అభ్యాసము చేసెదరు. ఇశ్రాయేలు వారు తమ్మును అపవిత్రపరచుకొనెదరు. ఈ చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించును. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగచేయ తలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది.
జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రయి లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. తమ క్రియల చేత వారు చిక్కుపడి ఉన్నను, అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కళ్ళలాడుట అధిపతులు విని సంతోషిందురు. రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతురత గలవారై ఉన్నారు. మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షరస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి. రాజు తానే అపహాసకులకు చెలికాడాయెను. పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు. తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి తమ న్యాయాధిపతులను మృంగివేయుదురు. వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొక్కడునూ లేడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ తిప్పివేయని అప్పము వంటి వాడాయెను. అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయెను. తన తల మీది నెరిసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును. ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరుగకయున్నారు, ఆయనను వెదకకయున్నారు. ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గవ్వ ఆయను. వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అశ్షూరీయుల యొద్దకు పోవుదురు. వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును. ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును. వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. వారికి శ్రమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు. వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరి ఉన్నను. వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. హృదయపూర్వకముగా నన్ను బ్రతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. వారు తిరుగుదురు కానీ సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు. వారు అక్కరకు రాని విల్లువలే ఉన్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తిపాలగుదురు. ఈలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నొందుదురు. బాక నీ నోటను ఉంచి ఊదుము. జనులు నా నిబంధన అతిక్రమించి నా ధర్మశాస్త్రమును మీరి ఉన్నారు. కనుక పక్షిరాజు వ్రాలినట్టు శత్రువు యెహోవా మందిరమునకు వచ్చునని ప్రకటింపుము. వారు, మా దేవా, ఇశ్రాయేలు వారలమైన మేము నిన్ను ఎరిగి ఉన్న వారమే అని నాకు మొర్రపెట్టుదురు. ఇశ్రాయేలు సన్మార్గము విసర్జించిరి కనుక శత్రువు వారిని తరుమును. నాకు అనుకూలులు కాని రాజులను వారు నియమించుకొని ఉన్నారు. నేనెరుగని అధిపతులను తమకుంచుకొని ఉన్నారు. విగ్రహ నిర్మాణమందు తమ వెండి బంగారములను వినియోగించుట చేత వారిని పోగొట్టుకొని ఉన్నారు. షోమ్రోను ఆయన నీ దూడను విగ్రహము విసర్జించెను. నా కోపము వారి తల మీదికి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నొందజాలకుందురు? అది ఇశ్రాయేలు వారి చేతి పనియే కదా. కంసాలి దానిని చేసెను, అది దైవము కాదు కదా. షోమ్రోను చేసుకొనిన ఈ దూడ చిన్నాభిన్నములగును. వారు గాలిని విత్తి ఉన్నారు కనుక ప్రళయవాయువు వారికి కోతయగును. విత్తినది పైరు కాదు, మొలక కాదు, పంట ఎత్తినది అది పంటకు వచ్చినేడల అన్యజనులు దాన్ని తినివేతురు. ఇశ్రాయేలు వారు తినివేయబడుదురు. ఎవరికిని ఇష్టము కాని ఘటము వంటి వారై అన్యజనులలో ఉందురు. అడవి గార్ధబము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి విటకాండ్రను పిలుచుకొనెను. వారు కానుకలు ఇచ్చి అన్యజనులలో విటకాండ్రను పిలుచుకొనినను ఇప్పుడే నేను వారిని సమకూర్చుదును. అధిపతులు గల రాజు పెట్టు భారము చేత వారు త్వరలో తగ్గిపోవుదురు. ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములను ఎన్నెన్నో కట్టెను. అతడు పాపము చేయుటకు అవి ఆధారములయ్యెను. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.
నాకర్పింపబడిన పశువులను వధించి వాటిని భుజించుదురు. అట్టి బలులయందు యెహోవాకు ఇష్టము లేదు. త్వరలో ఆయన వారి దోషమును జ్ఞాపకమునకు తెచ్చుకొని వారి పాపములను బట్టి వారిని శిక్షించును. వారు మరల ఐగుప్తునకు వెళ్ళవలసి వచ్చెను. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరచియున్నారు. యూదావారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును. ఇశ్రాయేలు అన్యజనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యములు బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి. కళ్ళములు గాని గానుగలు గాని వారికి ఆహారము నీయవు, క్రొత్త ద్రాక్షారసము లేకపోవును. ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలుదురు. అష్షూరు దేశంలో వారు అపవిత్రమైన వాటిని తిందురు. యెహోవా దేశములో వారు నివసింపకూడదు. యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారు అర్పింపరు. వారు అర్పించు బలులయందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయు వారి ఆహారము వలె అగును. దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. నియామక దినములలోను యెహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు? లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నొప్పు పట్టణము వారికి శ్మశాన భూమిగా ఉండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును. శిక్షా దినములు వచ్చేయున్నవి, ప్రతీకార దినములు వచ్చేయున్నవి. తాము చేసిన విస్తారమైన దోషమును, తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియు దురాత్మను అనుసరించిన వారు వెర్రివారనియు ఇశ్రాయేలు వారు తెలుసుకుందురు. ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతటిలోనూ వేటకాని వాళ్ళ వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు. గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి. యెహోవా వారి దోషమును జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును. అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు నాకు దొరికిరి. చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పేయోరు యుద్ధకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి. తాము మోహించిన దాని వలనే వారు హేయులైరి. ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలె ఎగిరిపోవును. జననమైనను గర్భముతో ఉండుటయేనను గర్భము ధరించుటయేనను వారికుండదు. వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరునూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను. నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును. లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా ఉండుటకై నేను ఎఫ్రాయిము ఏర్పరచుకొంటిని. అయితే నరహంతకులను అప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును. యెహోవా వారికి ప్రతీకారము చేయుము. వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు? వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు కల వారిగాను చేయుము. వారి చెడుతనమంతయు గిల్గాలులో కనబడుచున్నది. అచ్చటనే నేను వారికి విరోధినైతిని. వారి దుష్టక్రియలను బట్టి వారినిక్కను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును. వారి అధిపతులందరూ తిరుగుబాటు చేయువారు. ఎఫ్రాయిము మొత్తబడెను, వారి వేరు ఎండిపోయెను. వారు ఫలమియరు, వారు పిల్లలు కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను. వారు నా దేవుని మాటలు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించెను. వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు.